మీకొక్క విషయం చెప్పాలి. ఈ లోకంలో ఎవరైనా మిమ్మల్ని మర్చిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఎన్నటికీ మర్చిపోలేడు. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను గనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని ప్రేమ మన అర్హత మీద ఆధారపడలేదు. మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. రోమీయులు 5:8 చెప్తోంది. మనమింకను పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది సామాన్యమైన ప్రేమ కాదు. ఇది త్యాగపూరితమైన ప్రేమ. ఇది మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ. మీరు ఈరోజు ఒంటరిగా అనిపిస్తున్నారా? భయంలో ఉన్నారా? నిరాశలో ఉన్నారా? యెషయా 43:4 దేవుడు చెప్తున్నాడు, నీవు నా దృష్టిలో అమూల్యుడవు, ఘనమైన వాడవు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇది మీకు చెప్పిన మాట. దేవుని ప్రేమను అనుభవించాలంటే ఆయన దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని తిరస్కరించడు. యోహాను 6:37. నా యొద్దకు వచ్చువానిని నేను పారవేయను. ఈ రోజే మీ హృదయాన్ని తెరవండి. దేవుని ప్రేమను స్వీకరించండి. మీ జీవితం మారిపోతుంది.